బుల్లెట్ కన్నా బ్యాలెట్ బలమైనది, అతి శక్తివంతమైనది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభానో, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ గెలిపించాల్సింది పార్టీలను, పార్టీ నాయకులను కాదు, ప్రజాస్వామ్యాన్ని, ప్రజలని. మనిషి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. అలా కాక నిమిషానికి 60 సార్లు కట్టుకున్నా ఇబ్బందే, 80 సార్లు కొట్టుకున్నా ఇబ్బందే. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటేనే మానవ శరీర వ్యవస్థ కరెక్ట్గా ఉన్నట్టు. అలాగే 100కి 100% పోలింగ్ నమోదైతేనే ప్రజాస్వామ్య వ్యవస్థ దృఢంగా ఉన్నట్టు నా ఉద్దేశం. దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడే హక్కునో, పోట్లాడే హక్కునో, ఆస్తి హక్కునో, తదితర ప్రాథమిక హక్కులని గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఓటు హక్కు గురించి చాలా తక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. మనం మధ్యాహ్నం తినే లంచ్లో ఏం కావాలి అని అడిగి చేయించుకుంటున్నాం. పుట్టినరోజుకి ఏ డ్రెస్ వేసుకోవాలి అని డిసైడ్ అవుతున్నాం. పండగ రోజు రిలీజ్ అయ్యే 4 సినిమాల్లో ఏ సినిమాకి వెళ్ళాలి అని చెప్పి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నాం. అలాగే 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఎన్నుకునే నాయకుడిని ఎందుకు డిసైడ్ చేసుకోలేకపోతున్నాం? అతని గురించి ఎందుకు మనం ఆలోచించి ఓటు వేయలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఏ పార్టీకైనా ఓటు వేయండి, కానీ ఓటు వేయడం మరవకండి. బద్ధకంగా ఇంట్లోనే కూర్చోవద్దు. ఆ సమయానికి మీరు ఎక్కడ ఉన్నా వచ్చి ఓటు వేయండి. ఏ పార్టీకి ఓటు వేయడం అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం, కానీ ఓటు వేయండి. అవర్ ఓట్ ఈజ్ ఆక్సిజన్ ఫర్ డెమోక్రసీ. జై హింద్.